ప్రొటెక్షన్ అండ్ ఇంప్రెస్డ్ కరెంట్ cathodic ప్రొటెక్షన్ డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ఈజ్ సర్ఫేస్ కోటింగ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, సర్ఫేస్ కోటింగ్స్. జనరల్ గా సర్ఫేస్ కోటింగ్స్ ని 2 టైప్స్ కింద చెప్తామండి, మెటాలిక్ కోటింగ్స్ అండ్ నాన్ మెటాలిక్ కోటింగ్స్. మెటాలిక్ సర్ఫేస్ కోటింగ్స్ అండ్ నాన్ మెటాలిక్ సర్ఫేస్ కోటింగ్స్. మెటాలిక్ సర్ఫేస్ కోటింగ్స్ అండ్ నాన్ మెటాలిక్ సర్ఫేస్ కోటింగ్స్. సో మెటాలిక్ సర్ఫేస్ కోటింగ్ లో బేస్ మెటల్ అంటే కరోజన్ నుంచి దేన్నైతే ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బేస్ మెటల్ అంటాం. బేస్ మెటల్ ని ఎనదర్ మెటల్ తో కోట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు నన్ను డౌట్ అడగచ్చు, మేడం cathodic ప్రొటెక్షన్ లో కూడా మెటల్ ని మెటల్ తో సాక్రిఫిషియల్ యానోడిక్ ప్రొటెక్షన్ లో మనం ప్రొటెక్ట్ చేసాం కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ బేస్ మెటల్ ని వేరే మెటల్ మీరు ఒక యానోడిక్ ఫామ్ లో కన్వర్ట్ చేసి ఆ రెండింటిని కనెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ మెటాలిక్ కోటింగ్ లో ఏంటంటే మీరు కోట్ చేద్దాం అనుకుని ఏ మెటల్ తో అయితే కోట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మెల్ట్ చేసి లిక్విడ్ ఫామ్ లో బేస్ మెటల్ మీద కోట్ చేస్తాము. అంటే ఒక పెయింట్ మనం ఎలా వేస్తామో అలా మెటల్ ని దాన్ని లిక్విఫై చేసి లిక్విడ్ ఫామ్ లోకి మెటల్ మీద కోట్ చేస్తాం. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మెటాలిక్ కోటింగ్. సర్ఫేస్ కోటింగ్స్ లో ఫస్ట్ మనం మెటాలిక్ కోటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. మెటాలిక్ కోటింగ్ లో బేస్ మెటల్ మీద వేరే మెటల్ లిక్విడ్ ఫామ్ తో ఒక పెయింట్ ఎలా కోట్ చేస్తామో అలా మనం కోట్ చేస్తాం. ఇక్కడ జనరల్ గా మెటాలిక్ కోటింగ్ దగ్గరికి వచ్చేసరికి అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, యానోడిక్ కోటింగ్ అండ్ cathodic కోటింగ్. ఓకే, ఏ మెథడ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేస్తామండి. దానికన్నా ముందు బిఫోర్ వీఆర్ గోయింగ్ టు అప్లైయింగ్ మెటాలిక్ కోటింగ్ ఆన్ ద బేస్ మెటల్, ఫస్ట్ మెథడ్ ఈస్ క్లీనింగ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో మీరు కరోజన్ నుంచి మెటల్ ని ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని సర్ఫేస్ కోటింగ్, మెటాలిక్ సర్ఫేస్ కోటింగ్ అప్లై చేద్దాం అనుకుంటే గనక ఫస్ట్ స్టెప్ లో మనం దాన్ని క్లీన్ చేయాలండి. అందులో ఫస్ట్ మెథడ్ సాల్వెంట్ క్లీనింగ్. బేస్ మెటల్ మీద గనక ఆయిల్ గానీ గ్రీజ్ గానీ లేదా క్లే అండ్ అదర్ శాండ్ సబ్స్టెన్సెస్ గనక అక్యుములేట్ అయి ఉంటే దాన్ని కార్బన్ టెట్రాక్లోరైడ్ ఆర్ నాఫ్తా, ఈ రెండు కూడా ఆర్గానిక్ సాల్వెంట్స్ అండి, వీటిని యూస్ చేసి క్లీన్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఈ సాల్వెంట్స్. ఏ ఇంప్యూరిటీస్ గనక బేస్ మెటల్ మీద అక్యుములేట్ అయితే దీన్ని అప్లై చేస్తాం, ఆయిల్ అండ్ గ్రీజ్ అండ్ డస్ట్, శాండ్, ఇలాంటి పార్టికల్స్ కనుక బేస్ మెటల్ సర్ఫేస్ మీద అక్యుములేట్ అయి ఉంటే వీఆర్ గోయింగ్ ఫర్ solvent cleaning method. In this method solvents are carbon tetrachloride and naphtha. ఈ రెండింటిని ఆర్గానిక్ సాల్వెంట్స్ ని యూస్ చేస్తామండి. ఎందుకంటే ఇంప్యూరిటీస్ అందులో డిజాల్వ్ అవుతాయి కాబట్టి బేస్ మెటల్ సర్ఫేస్ క్లీన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ ఆయిల్ అండ్ గ్రీజ్, డస్ట్ అండ్ శాండ్ పార్టికల్స్ బేస్ మెటల్ సర్ఫేస్ నుంచి రిమూవ్ అవుతాయి. నెక్స్ట్ మెథడ్ ఈస్ ఆల్కలీ క్లీనింగ్. ఆల్కలీ మీన్స్ బేస్. ఇక్కడ డైల్యూటెడ్ బేసెస్ ని యూస్ చేస్తామండి. ఓకే, డైల్యూటెడ్ బేసెస్ ని ఈ ఆల్కలీ క్లీనింగ్ కి వాడతాం. జనరల్ గా ఏ కండిషన్ లో ఆల్కలీ క్లీనింగ్ మెథడ్ ని మనం ప్రిఫర్ చేస్తాం, ఇఫ్ బేస్ మెటల్ కంటైన్స్ ఎసిడిక్ ఇంప్యూరిటీస్. బేస్ మెటల్ సర్ఫేస్ మీద ఎసిడిక్ ఇంప్యూరిటీస్ కనుక, ఎసిడిక్ గ్యాసెస్ కనుక అక్యుములేట్ అయి ఉన్నా, ఎసిడిక్ ఇంప్యూరిటీస్ కనుక బేస్ మెటల్ సర్ఫేస్ మీద అక్యుములేట్ అయి ఉన్నా వాటిని బేస్ అనేది న్యూట్రలైజ్ చేయగలదు. కాబట్టి బేస్ మెటల్ మీద ఎసిడిక్ ఇంప్యూరిటీస్ ఉంటే దాన్ని బేస్ తో క్లీన్ చేస్తే బేస్ అనేది యాసిడ్ ని న్యూట్రలైజ్ చేయగలదు. కాబట్టి ఇక్కడ ఎసిడిక్ ఇంప్యూరిటీస్ ని ఆల్కలీ క్లీనింగ్ ద్వారా మనం రిమూవ్ చేస్తాం. ఇక్కడ మనం యూజ్ చేసే డైల్యూటెడ్ బేసిస్ ఏంటంటే ట్రై సోడియం ఫాస్ఫేట్, Na3PO4 ఫార్ములా, ట్రై సోడియం ఫాస్ఫేట్ అండ్ కాస్టిక్ సోడా. మీ అందరికీ తెలుసు సోడియం హైడ్రాక్సైడ్ కామన్ నేమ్, దానికి కాస్టిక్ సోడా అంటాం. ఈ కాస్టిక్ సోడా సొల్యూషన్ అండ్ ట్రై సోడియం ఫాస్ఫేట్ సొల్యూషన్ యూజ్ చేసి ఈ ఎసిడిక్ ఇంప్యూరిటీస్ ని మనం రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ మెకానికల్ క్లీనింగ్. జనరల్ గా ఆయిల్ అండ్ గ్రీజ్, డస్ట్, శాండ్ సాల్వెంట్ క్లీనింగ్ ద్వారా రిమూవ్ చేస్తామని చెప్పాం. ఎసిడిక్ ఇంప్యూరిటీస్ ని ఆల్కలీ క్లీనింగ్ ద్వారా రిమూవ్ చేస్తామని చెప్పాం. కానీ ప్రీవియస్ గా దాని మీద ఫామ్ అయిన రస్ట్, హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ ఆర్ ఆక్సిడైజ్ ఫామ్ లో, హైడ్రాక్సైడ్ ఫామ్ లో ఉన్న కరోజియన్ లేయర్స్, ఆ సర్ఫేస్ ఫిలిమ్స్ ని కనుక మనం రిమూవ్ చేయాలంటే స్కేల్ అంటే బాయిలర్స్ లో జనరల్ గా వాటర్ అనేది వేపరైజ్ అయినప్పుడు ఆ డిజాల్వ్డ్ సాల్ట్స్ అనేవి ఒక ప్రెసిపిటేట్ కింద బాయిలర్ మీద ఫామ్ అయిపోతాయి, ఒక థిన్ లేయర్స్ కింద ఫామ్ అయిపోతాయి. వాటిని స్కేల్ అండ్ స్లడ్జ్ ఫార్మేషన్ అంటారండి. ఆల్రెడీ మెకానికల్ సివిల్ స్టూడెంట్స్ కి వాటర్ టెక్నాలజీలో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్.
స్కేల్ అండ్ స్లడ్జ్ ఫార్మేషన్ వాటి వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అదే మనం అక్కడ డిస్కస్ చేస్తాం. సో అలా రస్ట్ గానీ ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్ లేయర్స్ ఆర్ డిజాల్వ్డ్ సాల్ట్ లేయర్స్ అంటే రస్ట్ అండ్ స్కేల్ వీటిని శాండ్ పేపర్ తో రబ్ చేయడం ద్వారా రిమూవ్ చేస్తామండి. అంటే జనరల్ గా మనం ఇంట్లో పెయింట్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, శాండ్ పేపర్ తో దాన్ని రబ్ చేస్తూ ఉంటాం, దాన్ని మెకానికల్ క్లీనింగ్ అంటాం. ఇలా రస్ట్ అండ్ స్కేల్స్ ని శాండ్ పేపర్ మెథడ్ ని యూజ్ చేసి రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఫ్లేమ్ క్లీనింగ్. జనరల్ గా మెకానికల్ క్లీనింగ్ లో కూడా మనకి స్ట్రాంగ్ స్కేల్ అండ్ రస్ట్ లేయర్ కనుక సర్ఫేస్ ఫిల్మ్స్ కనుక ఉంటే అవి ఈ మెకానికల్ క్లీనింగ్ లో కనుక రిమూవ్ అవ్వకపోతే దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ఫ్లేమ్ క్లీనింగ్. ఈ ఫ్లేమ్ క్లీనింగ్ లో హై టెంపరేచర్ కి గనక బేస్ మెటల్ ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ఆ స్కేల్ అండ్ రస్ట్ పార్టికల్స్ అనేవి రిమూవ్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఓకే, స్కేల్ అండ్ రస్ట్ పార్టికల్స్ అనేవి రిమూవ్ అవుతాయి. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ పిక్లింగ్. ఓకే, సో ఇక్కడ మనం ఆల్కలీ క్లీనింగ్, మెకానికల్ క్లీనింగ్, ఫ్లేమ్ క్లీనింగ్ లో కూడా రిమూవ్ అవ్వని స్ట్రాంగ్ ఇంప్యూరిటీస్ కనుక ఉంటే జనరల్ గా వీటిని స్కేల్ అండ్ స్లడ్జెస్ కి అప్లై చేస్తారండి. అంటే బాయిలర్స్ లో గనక హై టెంపరేచర్ దగ్గర వాటర్ అనే వేపర్ అనేది ఫామ్ అయినప్పుడు ఆ డిజాల్వ్డ్ సాల్ట్ లేయర్స్ బాయిలర్ సర్ఫేస్ మీద అక్యుములేట్ అయిపోయి ఉంటే వాటిని స్కేల్ అండ్ స్లడ్జ్ ఫార్మేషన్స్ అంటారని చెప్పుకున్నామండి. అంటే జనరల్ గా స్కేల్ అండ్ స్లడ్జ్ ఫార్మేషన్స్ రిమూవ్ చేయడానికి ఈ పిక్లింగ్ మెథడ్ ని యూజ్ చేస్తారండి. ఇక్కడ పిక్లింగ్ మెథడ్ అనేది 2 టైప్స్ కింద ఉంటుంది అన్నమాట, యాసిడ్ పిక్లింగ్ అండ్ బేసిక్ పిక్లింగ్. ఓకే, పిక్లింగ్ మెథడ్ ఈస్ జనరల్లీ 2 టైప్స్. వన్ ఈజ్ యాసిడ్ పిక్లింగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ బేసిక్ పిక్లింగ్. ఇక్కడ యాసిడ్ పిక్లింగ్ మెథడ్ అనేది బేసిక్ ఇంప్యూరిటీస్ ని అంటే బేసిక్ ఫామ్ లో ఉన్న స్కేల్ అండ్ స్లడ్జెస్ ని అంటే ఆ డిజాల్వ్డ్ సాల్ట్ లేయర్స్ కనుక మనకి ఫామ్ అయిన స్కేల్స్ బేసిక్ నేచర్ లో గనక ఉంటే యాసిడ్ పిక్లింగ్ మెథడ్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ యాసిడ్ పిక్లింగ్ మెథడ్ లో డైల్యూటెడ్ H2SO4 ని గానీ డైల్యూటెడ్ HCl ని గానీ HNO3 ని గానీ ఇక్కడ మనం యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే బేసిక్ పిక్లింగ్ మెథడ్ మనకి ఇంప్యూరిటీ కనుక ఎసిడిక్ నేచర్ లో ఉంటే ఎసిడిక్ స్కేల్స్ కనుక ఫామ్ అయితే ఎసిడిక్ నేచర్ లో ఉన్న స్కేల్ అండ్ స్లడ్జెస్ ఫామ్ అయితే వీఆర్ గోయింగ్ ఫర్ బేసిక్ పిక్లింగ్. ఇక్కడ డైల్యూటెడ్ ఆల్కలీ సొల్యూషన్స్, ఆల్కలీ మీన్స్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకే, డైల్యూటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ యూజ్ చేసి ఆ స్కేల్ అండ్ స్లడ్జెస్ ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ సర్ఫేస్ కోటింగ్ లో మెటాలిక్ కోటింగ్ లో మనం నేర్చుకోవాల్సింది క్లీనింగ్, మెథడ్స్ ఆఫ్ క్లీనింగ్. ఏ మెథడ్స్ యూజ్ చేసి బేస్ మెటల్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేస్తారు. అందులో ఫస్ట్ వన్ సాల్వెంట్ క్లీనింగ్. బేస్ మెటల్ మీద ఆయిల్ ఆర్ గ్రీస్ ఆర్ శాండ్ డస్ట్ పార్టికల్స్ కనుక అక్యుములేట్ అయితే మనం గనక నాఫ్తా అండ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ ఈ సాల్వెంట్స్ యూజ్ చేసి వాటిని రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఆల్కలీ క్లీన్. ఎసిడిక్ ఇంప్యూరిటీస్ కనుక ఉంటే వీఆర్ గోయింగ్ ఫర్ ఆల్కలీ క్లీన్. నెక్స్ట్ వన్ మెకానికల్ క్లీన్. ఓకే, స్కేల్ అండ్ స్లడ్జ్ అండ్ రస్ట్ లేయర్స్ కనుక సర్ఫేస్ ఫిలిమ్స్ కింద ఉంటే వాటిని మెకానికల్ క్లీనింగ్ ద్వారా శాండ్ పేపర్ యూజ్ చేసి రబ్ చేసి రిమూవ్ చేస్తాం. ఫ్లేమ్ క్లీనింగ్, హై టెంపరేచర్ కి బేస్ మెటల్ ని ఎక్స్పోజ్ చేయడం వల్ల ఆ లేయర్స్ అనేవి రిమూవ్ అవుతుంటాయి. నెక్స్ట్ పిక్లింగ్, స్ట్రాంగ్ స్కేల్స్ అండ్ స్లడ్జెస్, హార్డ్ అండ్ స్ట్రాంగ్ స్కేల్ అండ్ స్లడ్జ్ ని రిమూవ్ చేయడానికి ఈ పిక్లింగ్ మెథడ్ ని యూజ్ చేస్తారండి. ఇక్కడ డైల్యూటెడ్ యాసిడ్స్ అండ్ డైల్యూటెడ్ బేసెస్ ని వాడతాం. ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ ని యూజ్ చేయకూడదు బికాస్ మెటల్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ కాబట్టి ఇక్కడ డైల్యూటెడ్ యాసిడ్స్ నే వాడాలండి. ఓకే, అలా డైల్యూటెడ్ H2SO4 అండ్ HCl ఆర్ ఓకే HNO3 and NaOH and KOH. ఓకే, యాసిడ్ పిక్లింగ్ మెథడ్ అండ్ బేసిక్ పిక్లింగ్ మెథడ్ ద్వారా యాసిడ్ పిక్లింగ్ మెథడ్ లో బేసిక్ ఇంప్యూరిటీస్ అండ్ బేసిక్ స్కేల్స్ అండ్ స్లడ్జెస్ ని రిమూవ్ చేస్తాం. బేసిక్ పిక్లింగ్ మెథడ్ లో ఎసిడిక్ స్కేల్స్ అండ్ స్లడ్జెస్ ని రిమూవ్ చేస్తాం. ఇది క్లీనింగ్ మెథడ్స్ ఆఫ్ క్లీనింగ్ గురించి మనం డిస్కస్ చేస్తే నెక్స్ట్ క్లీనింగ్ అయిన తర్వాత మనం మెటాలిక్ కోటింగ్స్ లో గనక మనం మెటల్ ని అనదర్ మెటల్ లిక్విడ్ ఫామ్ లో గనక కోట్ చేయాలి అనుకుంటే 2 టైప్స్ ఆఫ్ కోటింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయండి. యానోడిక్ కోటింగ్, క్యాథోడిక్ కోటింగ్. మనకి యాజ్ పర్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఆర్ గాల్వానిక్ సిరీస్ ఎప్పుడైతే ఒక మెటల్ ని వేరే మెటల్ కాంటాక్ట్ లో పెట్టామో ఎయిదర్ ఇన్ సాలిడ్ ఫామ్ ఆర్ ఎయిదర్ ఇన్ లిక్విడ్ ఫామ్ వాటి ఆక్సిడేషన్ పొటెన్షియల్ అండ్ రిడక్షన్ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల యానోడిక్ ఫార్మేషన్ అండ్ క్యాథోడిక్ ఫార్మేషన్ అనేది జరుగుతుందండి. అది మీరు సాలిడ్ ఫామ్ లో తీసుకున్నా లిక్విడ్ ఫామ్ లో తీసుకున్నా. ఇక్కడ యానోడిక్ కోటింగ్ అండ్ క్యాథోడిక్ కోటింగ్. యానోడిక్ కోటింగ్, క్యాథోడిక్ కోటింగ్ లో మీకు డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ కమింగ్ టు యానోడిక్ కోటింగ్.
Anodic coating means that coated metal acts as anode, your base metal acts as cathode. ఇక్కడ అంటే బేస్ మెటల్ అంటే దేన్నైతే మనం కరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నామో ఆ బేస్ మెటల్ క్యాథోడ్ అవుతుందండి. మీరు కోట్ చేసే మెటల్ యానోడిక్ మెటల్ అయి ఉండాలి. అంటే ఆ మెటల్ సెలక్షన్ ఎలా ఉండాలి? మీరు సెలెక్ట్ చేసుకునే మెటల్ బేస్ మెటల్ క్యాథోడ్ అవ్వాలి అంటే దట్ కోటెడ్ మెటల్ షుడ్ బి హ్యావింగ్ హయ్యర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ దాన్ బేస్ మెటల్ కన్నా హయ్యర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉన్న మెటల్ ని మీరు యాజ్ పర్ గాల్వానిక్ సిరీస్ ఆర్ యాజ్ పర్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటే బేస్ మెటల్ క్యాథోడిక్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది, కోటెడ్ మెటల్ యానోడిక్ ఫామ్ లోకి ఉంటుందండి. ఓకే, సో అది యానోడిక్ కోటింగ్ లో మెయిన్ ప్రిన్సిపల్. నీ బేస్ మెటల్ క్యాథోడ్ అయి ఉండాలి, కోట్ చేసే మెటల్ యానోడ్ అయి ఉండాలి. అలా కనుక మనం చెయ్యాలి అంటే హయ్యర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అనేది బేస్ మెటల్ కు ఉండాలి. సో అది యానోడిక్ కోటింగ్ లో మనం మెటల్ సెలెక్షన్ అనేది అలా ఉండాలి. సో అలా గనక మనం మెటల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ద యానోడిక్ మెటల్ ప్రొటెక్ట్స్ ద బేస్ మెటల్ సాక్రిఫిషియల్లీ. మనం ఇక్కడ సాక్రిఫిషియల్ యానోడిక్ ప్రొటెక్షన్ లాగే ఇక్కడ కూడా బేస్ మెటల్ అనేది కరోజన్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది. ఎలాగా? ఆ కోటెడ్ మెటల్ కరోజన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో కానీ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ అనేది ఉందండి. వాట్ ఈస్ దట్? మీరు కోట్ చేసిన యానోడిక్ మెటల్ సర్ఫేస్ మీద ఏదైనా క్రాక్స్ గానీ పోర్స్ గానీ ఫామ్ అయితే, ఇఫ్ ఎనీ క్రాక్స్ ఆర్ పోర్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద బేస్ మెటల్, ఓకే, సో ఆ సర్ఫేస్ కోటింగ్ మీద ఎనీ క్రాక్స్ ఆర్ పోర్స్ కనుక వస్తే కింద ఉన్న ప్రొటెక్టెడ్ మెటల్ అనేది కరోడ్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ యానోడిక్ కోటింగ్ కి ఎగ్జాంపుల్ కింద గాల్వనైజేషన్ అనేది చెప్పుకుంటామండి. సో ఇంకా కమింగ్ టు క్యాథోడిక్ కోటింగ్. జనరల్ గా ఇక్కడ క్యాథోడిక్ కోటింగ్ లో బేస్ మెటల్ మీకు యానోడ్ అవుతుందండి. అంటే క్యాథోడిక్ కోటింగ్ అంటే మీరు కోట్ చేసే మెటల్ క్యాథోడిక్ మెటల్ అయి ఉండాలి. అలా అయి ఉండాలి అంటే యాజ్ పర్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఆర్ యాజ్ పర్ గాల్వానిక్ సిరీస్ మీ మెటల్ సెలెక్షన్ అనేది ఎలా ఉండాలి? బేస్ మెటల్ కన్నా లోవర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉన్న మెటల్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. బేస్ మెటల్ కన్నా ఆక్సిడేషన్ పొటెన్షియల్ తక్కువ ఉండాలి, బేస్ మెటల్ కన్నా లోవర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అండ్ హై రిడక్షన్ పొటెన్షియల్ ఉన్న మెటల్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకుంటే కోటెడ్ మెటల్ క్యాథోడ్ అవుతుంది, బేస్ మెటల్ యానోడ్ అవుతుందండి. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ కింద టిన్నింగ్ మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ లో డిస్కస్ చేస్తాం టిన్నింగ్ ప్రాసెస్. సో దీంట్లో ఏంటంటే బేస్ మెటల్ సర్ఫేస్ మీద క్రాక్స్ కానీ పోర్స్ కానీ ఫామ్ అయినా సరే ఇది క్యాథోడ్ అయింది కాబట్టి మన బేస్ మెటల్ ని కరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది యానోడిక్ కోటింగ్ అండ్ క్యాథోడిక్ కోటింగ్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన బేస్ మెటల్ ని లిక్విడ్ ఫామ్ లో ఉన్న వేరే మెటల్ తో కోట్ చేస్తున్నాం, లిక్విడ్ ఫామ్ లో ఉన్న ఎనదర్ మెటల్ తో మనం ఇక్కడ కోట్ చేస్తున్నాం. యానోడిక్ కోటింగ్, క్యాథోడిక్ కోటింగ్. యానోడిక్ కోటింగ్ లో అయితే బేస్ మెటల్ కన్నా హై ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉన్న మెటల్ తో కోట్ చేస్తున్నాం. క్యాథోడిక్ కోటింగ్ లో అంటే బేస్ మెటల్ కన్నా లో ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉన్న మెటల్ తో కోట్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ కింద చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నాడు, గాల్వనైజేషన్ అండ్ టిన్నింగ్. సో ఐరన్ ని గనక మనం కరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి అంటే ఐరన్ మెటల్ ని జనరల్ గా ఇండస్ట్రియల్ పర్పస్ లో గానీ డొమెస్టిక్ పర్పస్ లో గానీ లేదా కన్స్ట్రక్షన్ పర్పస్ లో గానీ మనం ఎక్కువగా వాడే మెటల్ ఐరన్. సో దీన్ని గనక కరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి అంటే 2 మెథడ్స్ యూజ్ చేసి ప్రొటెక్ట్ చేస్తామండి. వన్ ఈజ్ గాల్వనైజేషన్ అండ్ అనదర్ వన్ ఈజ్ టిన్నింగ్. సో గాల్వనైజేషన్ లో ఐరన్ ని జింక్ తో కోట్ చేసి ప్రొటెక్ట్ చేస్తాం. టిన్నింగ్ లో బేస్ మెటల్ ఐరన్ ని టిన్ తో కోట్ చేసి ప్రొటెక్ట్ చేస్తాం. సో ఆ 2 మెథడ్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం, గాల్వనైజేషన్ అండ్ టిన్నింగ్. ఓకే, ఫస్ట్ మెథడ్ గాల్వనైజేషన్. ఐరన్ ని గనక మనం జింక్ తో మెటాలిక్ కోటింగ్ అప్లై చేసి ఐరన్ ని కరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తే దాన్ని గాల్వనైజేషన్ అంటామండి. అలా ప్రొడ్యూస్ అయిన ఐరన్ ని గాల్వనైజ్డ్ ఐరన్ అంటాం. సో గాల్వనైజేషన్ ఈజ్ ఏ
యానోడిక్ కోటింగ్ మెథడ్ గాల్వనైజేషన్ అనేది. అంటే ఏంటి, ఇక్కడ నీ బేస్ మెటల్ క్యాథోడ్ అవుతోంది, కోట్ చేసిన మెటల్ యానోడ్ అవుతోంది. అంటే మనం ఇక్కడ తీసుకున్న జింక్ మెటల్ అనేది యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఆర్ గాల్వానిక్ సిరీస్ కనుక కన్సిడర్ చేసుకుంటే జింక్ హ్యాస్ హయ్యర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ దాన్ ఐరన్. ఐరన్ కన్నా జింక్ కి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎక్కువ, కాబట్టి జింక్ అనేది ఇక్కడ యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, మీ బేస్ మెటల్ ఐరన్ అనేది క్యాథోడ్ కింద యాక్ట్ చేస్తుంది. సో మనం ఫస్ట్ ఆ మెటాలిక్ కోటింగ్ అప్లై చేసే ముందర క్లీనింగ్ గురించి డిస్కస్ చేయాలి. ఈ గాల్వనైజేషన్ మెథడ్ లో మనం 2 టైప్స్ ఆఫ్ క్లీనింగ్ ప్రాసెస్ ని అప్లై చేస్తామండి. వన్ ఈ సాల్వెంట్ క్లీనింగ్, అంటే ఆ బేస్ మెటల్ ఐరన్ మీద ఉన్న డస్ట్, శాండ్ అండ్ అదర్ ఇంప్యూరిటీస్, ఆయిల్ అండ్ గ్రీస్ రిమూవ్ చేయడానికి కార్బన్ టెట్రాక్లోరైడ్ ఆర్ నాఫ్తా సాల్వెంట్స్ తో క్లీన్ చేస్తాం. నెక్స్ట్ యాసిడ్ పిక్లింగ్, జనరల్ గా దాని మీద ఉన్న బేసిక్ ఇంప్యూరిటీస్ అండ్ స్కేల్ అండ్ స్లడ్జ్ ఫార్మేషన్స్ రిమూవ్ చేయడానికి డైల్యూటెడ్ H2SO4 సొల్యూషన్స్ తో ఎట్ 60 to 90 degrees సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేసి యాసిడ్ పిక్లింగ్ మెథడ్ లో క్లీన్ చేస్తామండి. సో ఇక్కడ క్లీనింగ్ మెథడ్స్ ఆర్ సాల్వెంట్ క్లీనింగ్ అండ్ యాసిడ్ పిక్లింగ్ మెథడ్. Okay, cleaning methods are solvent cleaning by using of naphtha and carbon tetrachloride. Another method is by removing of basic impurities, we are going for acid pickling method. Diluted H2SO4 solution తో 60 to 90 degrees దగ్గర మనం ఆ బేస్ మెటల్ ఐరన్ ని క్లీన్ చేసినప్పుడు దాని మీద ఉన్న బేసిక్ ఇంప్యూరిటీస్ అన్ని కూడా రిమూవ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ గాల్వనైజేషన్ మెథడ్ లో అంటే మనం జింక్ తో గనక ఐరన్ మెటల్ ని కోట్ చేసేటప్పుడు ఇక్కడ అమోనియం క్లోరైడ్ ఫ్లక్స్ ని యూజ్ చేస్తామండి. ఫ్లక్స్ అని చెప్తోందని అమోనియం క్లోరైడ్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఫ్లక్స్? ఫ్లక్స్ అనేది అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ ఏది బేస్ మెటల్ మీద అక్యుములేట్ అవ్వకుండా డీహైడ్రేషన్ గనక చేయడానికి యూజ్ అవుతుందండి. అంటే మెటల్ మీద సర్ఫేస్ మీద ఏ వాటర్ మనకి ఆ మాల్టెన్ స్టేట్ లో ఉన్న జింక్ గానీ బేస్ మెటల్ ఐరన్ మీద గానీ హ్యూమిడిటీ గానీ వాటర్ గానీ అక్యుములేట్ అవ్వకుండా అక్కడ ఫ్లక్స్ రోల్ ఉంటుందండి. గాల్వనైజేషన్ ప్రాసెస్ లో గానీ టిన్నింగ్ ప్రాసెస్ లో గానీ మనం ఫ్లక్స్ ని యూజ్ చేస్తాం. ఆ మెటల్ ని మెటాలిక్ కోటింగ్ అప్లై చేసేటప్పుడు బేస్ మెటల్ కి మెటాలిక్ కోటింగ్ అప్లై చేసేటప్పుడు ఫ్లక్స్ ని యూజ్ చేస్తాం. ఫ్లక్స్ ఏంటంటే డీహైడ్రేషన్ చేయడానికి మాయిశ్చర్ గానీ వాటర్ మాలిక్యూల్స్ కానీ దాని మీద అక్యుములేట్ అవ్వకుండా ఉండేలా చేస్తుందండి. ఇక్కడ ఈ జింక్ ని అప్లై చేసేటప్పుడు జింక్ ని 400 to 450 degrees హీట్ చేయడం వల్ల అది మాల్టెన్ స్టేట్ లో కన్వర్ట్ అవుతుందండి. ఈ మాల్టెన్ స్టేట్ లో ఉన్న జింక్ కి ఈ బేస్ మెటల్ ఐరన్ ని డిప్ చేసి తీసినప్పుడు ఆ కోటెడ్ మెటల్ జింక్ అనేది ఐరన్ మీద లేయర్ కింద ఫామ్ అవుతుందండి. కోటెడ్ మెటల్ జింక్ అనేది ఐరన్ మీద లేయర్ కింద ఫామ్ అవుతుంది. దీన్ని గాల్వనైజేషన్ అంటారండి. Galvanization is the anodic coating method. Here iron acts as cathode. Coated metal zinc acts as anode because zinc has higher oxidation potential than iron. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లీనింగ్ మెథడ్స్, సాల్వెంట్ క్లీనింగ్ అండ్ యాసిడ్ పిక్లింగ్. ఆయిల్ అండ్ గ్రీస్, డస్ట్ అండ్ శాండ్ పార్టికల్స్ ని బేస్ మెటల్ నుంచి రిమూవ్ చేయడానికి సాల్వెంట్ క్లీనింగ్ మెథడ్ ని యూజ్ చేస్తాం. అలాగే బేసిక్ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయడానికి డైల్యూటెడ్ H2SO4 డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో 60 to 90 degrees హీట్ చేయడం వల్ల ఆ బేసిక్ ఇంప్యూరిటీస్ అనేవి బేస్ మెటల్ నుంచి రిమూవ్ అవుతాయి. నెక్స్ట్ మెటాలిక్ కోటింగ్ మెథడ్. ఇక్కడ అమోనియం క్లోరైడ్ ని ఫ్లక్స్ కింద యూజ్ చేస్తున్నాం. అమోనియం క్లోరైడ్ ని ఫ్లక్స్ కింద యూజ్ చేస్తున్నాం. వాటర్ ఏది హ్యూమిడిటీ ఏది దాని మీద అక్యుములేట్ అవ్వకుండా ఉండడానికి 400 to 450 degrees దగ్గర మనం హీట్ చేసినప్పుడు జింక్ అనేది మెల్ట్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఆ మాల్టెన్ జింక్ లోకి మన బేస్ మెటల్ ని డిప్ చేసి తీస్తాం. ఇది గాల్వనైజేషన్ ప్రాసెస్. ఓకే, కానీ ఈ గాల్వనైజేషన్ ప్రాసెస్ ని యూజ్ చేసి మనం నెయిల్స్ ని కానీ ఐరన్ వైర్స్, ఐరన్ పైప్స్, బకెట్స్ అండ్ ఆల్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో ఉన్న ఐరన్ మెటల్ ని గాల్వనైజేషన్ మెథడ్ ద్వారా కరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాం. అంటే మనకి జనరల్ గా మెటాలిక్ ఐరన్ మనకు బయట సిల్వర్ కలర్ లో దొరుకుతుందండి. అంటే పైన సిల్వర్ లేయర్ ఒకటి వేసి ఉంటుంది. అదేంటంటే గాల్వనైజ్డ్ లేయర్. ఆ పై లేయర్ ఏంటి అంటే జింక్ తో కోట్ చేయబడిన లేయర్, గాల్వనైజ్డ్ ఐరన్ మనకి బయట వచ్చేదంతా కూడా. ఓకే, సో దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఉందండి. ఏంటంటే గాల్వనైజ్డ్ మెటీరియల్ ని మనం
ఫుడ్ స్టోరేజ్ పర్పస్ లో వాడలేము, బికాస్ ఇట్ ఈస్ ఇన్ టాక్సిక్ నేచర్. అక్కడ మనం జింక్ ని వాడడం వల్ల ఎప్పుడైతే ఆ గాల్వనైజేషన్ ప్రాసెస్ లో జింక్ అనేది ఇన్వాల్వ్ అయిందో దానికి టాక్సిక్ నేచర్ అనేది వస్తుంది. అంటే ఫుడ్ ప్యాకింగ్ పర్పస్ లో గానీ ఫుడ్ స్టోరేజ్ పర్పస్ లో గానీ ఈ గాల్వనైజ్డ్ ఐరన్ మెటీరియల్ ని యూజ్ చేయకూడదు. ఓకే, సో ఈ గాల్వనైజ్డ్ ఐరన్ మెటీరియల్ మెయిన్ గా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కి వాడతామండి. పైప్ లైన్స్ ఆర్ బకెట్స్ ఆర్ నెయిల్స్ ఆర్ ఐరన్ వైర్స్ వీటన్నిటిని కూడా ఈ గాల్వనైజేషన్ ప్రాసెస్ ద్వారా మనం యానోడిక్ ప్రొటెక్షన్ మెథడ్, యానోడిక్ మెటాలిక్ కోటింగ్ మెథడ్ అప్లై చేసి గాల్వనైజేషన్ ద్వారా మనం కరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మెథడ్ టిన్నింగ్. నెక్స్ట్ మెథడ్ ఈస్ టిన్నింగ్. ఓకే, గాల్వనైజేషన్ ప్రాసెస్ లో మనం బేస్ మెటల్ ఐరన్ ని జింక్ తో కోట్ చేసి కరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేసామండి. సో నెక్స్ట్ స్టెప్ టిన్నింగ్. సో ఈ టిన్నింగ్ ప్రాసెస్ లో బేస్ మెటల్ ఐరన్ ని టిన్ తో కోట్ చేస్తాం. ఆ ప్రాసెస్ ని టిన్నింగ్ అంటాం. టిన్నింగ్ ఈజ్ ఏ cathodic coating method. It is a cathodic coating method. మీరు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఆర్ గాల్వానిక్ సిరీస్ ని కనుక కన్సిడర్ చేస్తే when compared to iron and tin, iron has higher oxidation potential than tin. Okay, tin has low oxidation potential and higher reduction potential. కాబట్టి ఇక్కడ మీరు తీసుకున్న టూ మెటల్స్ లో ఐరన్ అనేది ఇప్పుడు యానోడ్ కింద యాక్ట్ చేస్తుందండి, టిన్ అనేది క్యాథోడ్ కింద యాక్ట్ చేస్తుంది. టిన్ అనేది క్యాథోడ్ కింద యాక్ట్ చేస్తుంది, ఐరన్ అనేది యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే మనం కోట్ చేసే మెథడ్ క్యాథోడ్ అయింది కాబట్టి దీన్ని క్యాథోడిక్ కోటింగ్ మెథడ్, క్యాథోడిక్ ప్రొటెక్షన్ ఆర్ క్యాథోడిక్ కోటింగ్ మెథడ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ క్లీనింగ్ మెథడ్ సాల్వెంట్ క్లీనింగ్ అండ్ యాసిడ్ పిక్లింగ్ మెథడ్. సాల్వెంట్ క్లీనింగ్, సో ప్రీవియస్ మెథడ్ లో చెప్పుకున్నట్టుగానే ఆయిల్ అండ్ గ్రీస్, డస్ట్, శాండ్ పార్టికల్స్ రిమూవ్ చేయడానికి కార్బన్ టెట్రాక్లోరైడ్ ఆర్ నాఫ్తాని యూజ్ చేసి సాల్వెంట్ క్లీనింగ్ మెథడ్ ద్వారా ఆ బేస్ మెటల్ ఐరన్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ రిమూవ్ చేస్తామండి. అనదర్ వన్ యాసిడ్ పిక్లింగ్, డైల్యూటెడ్ H2SO4 ని యూజ్ చేసి ఆ బేసిక్ ఇంప్యూరిటీస్ రిమూవ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఫ్లక్స్ ఈజ్ జింక్ క్లోరైడ్. ఇన్ galvanization process flux is ammonium chloride. in tinning process flux is zinc chloride. సో ఆ వాటర్ గానీ ఆ వాటర్ మాలిక్యూల్ అనే సర్ఫేస్ ఫిల్మ్ మీద మనకి అక్యుములేట్ అవ్వకుండా ఉండడానికి జింక్ క్లోరైడ్ ఫ్లక్స్ ని యూజ్ చేస్తాం. సో ఆ క్లీనింగ్ మెథడ్ అయిన తర్వాత 500 degrees దగ్గరికి గనక టిన్ ని హీట్ చేయడం వల్ల అది మెల్ట్ అయ్యి మాల్టెన్ టిన్ అనేది ఫామ్ అవుతుందండి. ఆ మాల్టెన్ టిన్ లోకి మన బేస్ మెటల్ ఐరన్ ని డిప్ చేసి తీస్తాం. అది టిన్నింగ్ ప్రాసెస్. జనరల్ గా టిన్నింగ్ ప్రాసెస్ ని మనం కనుక డిస్కస్ చేస్తే ఇది ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కి యూజ్ అవుతుందండి. అలాగే ఫుడ్ ప్యాకింగ్ మెటీరియల్స్ అంటే మనం పికిల్స్ గానీ అదర్ ఫుడ్స్ గానీ స్టోర్ చేసే ఐరన్ వెసల్స్ అన్ని కూడా, ఐరన్ బాటిల్స్ అన్ని కూడా జనరల్ గా ఈ టిన్నింగ్ చేయబడిన మెటీరియల్ అండి. ఈ టిన్నింగ్ చేయబడిన మెటీరియల్ జనరల్ గా ఫుడ్ స్టోరేజ్ అండ్ ఫుడ్ ప్యాకింగ్ మెటీరియల్స్ కింద యూజ్ చేయొచ్చు, ఎందుకంటే దానికి టాక్సిక్ నేచర్ ఉండదు కాబట్టి. ఓకే, సో ఈ టిన్నింగ్ ప్రాసెస్ అనేది ఓన్లీ ఐరన్ ని ప్రొటెక్ట్ చేయడానికే మనం వాడమండి. కాపర్ ని కూడా టిన్ తో కోట్ చేస్తామండి. కాపర్ ని కూడా కరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ టిన్నింగ్ ప్రాసెస్ ని యూజ్ చేస్తాం. జనరల్ గా మనకి రిఫ్రిజిరేటర్ లో ఈ కాపర్ వైర్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తాం. అవన్నీ కూడా టిన్నింగ్ చేయబడిన కాపర్ వైర్స్. అంటే ఆ కాపర్ మీద టిన్ ని, మాల్టెన్ టిన్ ని క్యాథోడిక్ కోటింగ్, మెటాలిక్ కోటింగ్ అప్లై చేసి ఆ కరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేయబడిన కాపర్ వైర్స్ ని మనం రిఫ్రిజిరేటర్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది యానోడిక్ కోటింగ్ అండ్ క్యాథోడిక్ కోటింగ్, గాల్వనైజేషన్ అండ్ టిన్నింగ్. ఎగ్జామ్ లో మీకు ఒక్కొక్కసారి రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ గాల్వనైజేషన్ అండ్ టిన్నింగ్ అని అడుగుతాడు. సో అలా అడిగినప్పుడు మీరు 2 కాలమ్స్ కింద డివైడ్ చేసి galvanization and tinning and heading పెట్టుకుంటారు. galvanization, it is a anodic coating method. tinning, it is a cathodic coating method. ఓకే, యానోడిక్ ఈ గాల్వనైజేషన్ లో రాస్తే హియర్ బేస్ మెటల్ కోటెడ్ మెటల్ ఈజ్ బేస్ మెటల్ ఈజ్ cathode, కోటెడ్ మెటల్ ఈజ్ యానోడ్. ఓకే, సో అక్కడ ఫ్లక్స్ ఏంటో రాస్తారు. హియర్ అమోనియం క్లోరైడ్ ఇస్ ద ఫ్లక్స్. అక్కడ మీరు టిన్నింగ్ దగ్గరికి రాసేసరికి మనకి బేస్ మెటల్ యానోడ్ అవుతుందండి, కోటెడ్ మెటల్ క్యాథోడ్ అవుతుంది. అక్కడ ఫ్లక్స్ మనం జింక్ క్లోరైడ్ ఫ్లక్స్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లీనింగ్ మెథడ్ సాల్వెంట్ క్లీనింగ్, యాసిడ్ క్లీనింగ్. సేమ్ అక్కడ కూడా అదే రాస్తారు. ఓకే, సో అక్కడ మీరు ఇంకా డిఫరెన్సెస్ రాసేటప్పుడు గాల్వనైజ్డ్ ఐరన్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ఇండస్ట్రియల్ పర్పస్
అండ్ టిన్నింగ్ ఐరన్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ ఇండస్ట్రియల్ అండ్ ఫుడ్ ప్యాకింగ్ మెటీరియల్ పర్పస్. అలా మీరు డిఫరెన్సెస్ రాయాలండి. సో డిఫరెన్సెస్ బిట్వీన్ గాల్వనైజేషన్ అండ్ టిన్నింగ్ అని అడిగితే. ఓకే, సో ఇక్కడ మనం మెటాలిక్ కోటింగ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే సాలిడ్ ఫామ్ లో ఉన్న బేస్ మెటల్ మీద లిక్విడ్ ఫామ్ లో ఉన్న కోటెడ్ మెటల్ ని అప్లై చేస్తే దాన్ని మెటాలిక్ కోటింగ్ అనేసి అంటారండి. సో మెటాలిక్ కోటింగ్ ప్రాసెస్ ని మనం అప్లై చేసే ముందర క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం అప్లై చేసే క్లీనింగ్ మెథడ్స్ సాల్వెంట్ క్లీనింగ్, ఆల్కలీ క్లీనింగ్, మెకానికల్ క్లీనింగ్, ఫ్లేమ్ క్లీనింగ్ అండ్ పిక్లింగ్. ఈ మెథడ్స్ ని యూజ్ చేసి ఆ బేస్ మెటల్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ ని మనం రిమూవ్ చేస్తాం. సో అక్కడ మనం మెటాలిక్ కోటింగ్స్ గురించి చెప్పుకున్నప్పుడు యానోడిక్ కోటింగ్ అండ్ కాథోడిక్ కోటింగ్, దానికి ఎగ్జాంపుల్స్ కింద గాల్వనైజేషన్ అండ్ టిన్నింగ్, ఆ ప్రాసెస్ యొక్క అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేశాం. నెక్స్ట్ మెథడ్ ఎలక్ట్రోప్లేటింగ్ ఆర్ ఎలక్ట్రో డిపాజిషన్. ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్, 2 మెథడ్స్ ఉంటాయండి. ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్. సో ఇక్కడ సర్ఫేస్ కోటింగ్స్ లో మెటాలిక్ కోటింగ్, ఆర్గానిక్ కోటింగ్స్ చెప్పుకుంటామండి. అలాగే మెయిన్ గా ఎలక్ట్రోప్లేటింగ్ ఆర్ ఎలక్ట్రో డిపాజిషన్ అండ్ ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్ ఆర్ ఎలక్ట్రోలెస్ కోటింగ్ ఆర్ ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్ అని చెప్తాం. సో ఫస్ట్ వన్ ఎలక్ట్రో డిపాజిషన్ ఆర్ ఎలక్ట్రో ప్లేటింగ్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రో ప్లేటింగ్ మెథడ్. ఓకే, కరోజన్ ప్రొటెక్షన్ మెథడ్ లో నెక్స్ట్ మెథడ్ ఎలక్ట్రోప్లేటింగ్ ఆర్ ఎలక్ట్రో డిపాజిషన్. ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎలక్ట్రాలసిస్. ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే ఎలక్ట్రోప్లేటింగ్ మెథడ్ ఈజీగా అర్థమవుతుంది. వాట్ ఈస్ ఎలక్ట్రాలసిస్? వాలసిస్ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్, ఆల్రెడీ మీకు చెప్పాను. వాలసిస్ మీన్స్ బ్రేకింగ్ ఆఫ్ ద బాండ్. ఏదైనా మీరు మాలిక్యూల్ ని కానీ సాల్ట్ ని కానీ దాని అయానిక్ ఫామ్ లో బాండ్ బ్రేక్ చేసి దాని అయాన్స్ ఫామ్ లో ఫామ్ చేస్తే ఎప్పుడు ఎలక్ట్రిసిటీని అప్లై చేయడం ద్వారా ఎలక్ట్రాలసిస్, ఎలక్ట్రోఆలసిస్ అంటే ఎలక్ట్రిసిటీని అప్లై చేసి మనం బాండ్ బ్రేక్ చేస్తున్నాం. అలా గనక జరిగితే దాన్ని ఎలక్ట్రాలసిస్ అనాలండి. ఓకే, సో ఇక్కడ ఈ ఎలక్ట్రాలసిస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఎలక్ట్రోప్లేటింగ్ మెథడ్ లో బేస్ మెటల్ ని వేరే మెటల్ తో కోట్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, బేస్ మెటల్ ని వేరే మెటల్ తో కోట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎలా చేస్తాం అంటే ఇక్కడ జనరల్ గా ఫస్ట్ క్లీనింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్లీనింగ్ మెథడ్స్ సాల్వెంట్ క్లీనింగ్ అండ్ యాసిడ్ పిక్లింగ్. అంటే మీరు ఏ మెటల్ అయితే కరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో అది బేస్ మెటల్ అవుతుంది. ఆ బేస్ మెటల్ ని సాల్వెంట్ క్లీనింగ్ అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ అండ్ నాఫ్తాని యూజ్ చేసి ఆ ఇంప్యూరిటీస్ రిమూవ్ చేస్తాం. అలాగే ఎసిడిక్ పిక్లింగ్ మెథడ్ డైల్యూటెడ్ H2SO4 ఆర్ డైల్యూటెడ్ HCl సొల్యూషన్స్ ని ఇక్కడ యూజ్ చేస్తాం. వాటిని యూజ్ చేసి ఆ బేసిక్ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేస్తాం. ఓకే, సో ఈ ఎలక్ట్రోప్లేటింగ్ మెథడ్ ని గనక మనం అప్లై చేయాలి అంటే మనకి క్యాథోడ్ అండ్ యానోడ్ అండ్ ఎలక్ట్రోలైట్ అనేవి ఉండాలండి. ఇక్కడ మనకి ఎలక్ట్రోప్లేటింగ్ మెథడ్ లో బేస్ మెటల్ ఎప్పుడూ కూడా క్యాథోడిక్ ఫామ్ లో ఉంటుంది. బేస్ మెటల్ ఈజ్ ఆల్వేస్ ఇన్ క్యాథోడిక్ ఫామ్. అంటే అర్థం ఏంటి? మీరు ఏనైతే కోట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కోటెడ్ మెటల్ ఎప్పుడు యానోడ్ అయి ఉండాలి. అంటే బేస్ మెటల్ కన్నా హయ్యర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అనేది ఉండాలి. బేస్ మెటల్ కన్నా హయ్యర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉన్న మెటల్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఈ మెథడ్ ని మనకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అండి. ఐరన్ మెటల్ ని కాపర్ తో కోట్ చేస్తున్నాం. హియర్ బేస్ మెటల్ ఈజ్ ఐరన్, కోటెడ్ మెటల్ ఈజ్ కాపర్. Base metal is iron, coated metal is copper. Here requirements are one anode and cathode and one electrolyte solution. ఇక్కడ ఎలక్ట్రోవాలసిస్ అంటున్నానండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఎలక్ట్రోవాలసిస్ లో ఈ ఎలక్ట్రాలసిస్ లో ఇన్వాల్వ్ అయ్యేది ఇక్కడ ఈ కాపర్ అండ్ కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రోలైట్. ఇక్కడ కండిషన్ ఏంటంటే
మీరు ఏ మెటల్ నైతే యానోడ్ కింద తీసుకున్నారో దానికి సంబంధించిన సాల్ట్ సొల్యూషన్ ని మాత్రమే ఎలక్ట్రోలైట్ కింద తీసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ జింక్ తీసుకుంటే జింక్ సల్ఫేట్ ఆర్ జింక్ క్లోరైడ్ ఉండాలి. ఓకే, ఫర్ సపోజ్ కాపర్ తీసుకున్నాం కాబట్టి కాపర్ సల్ఫేట్ తీసుకుంటున్నాము. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? ఏ మెటల్ నైతే మనం యానోడిక్ ఫామ్ లో తీసుకున్నామో, అంటే కోటెడ్ మెటల్ కింద ఏ మెటల్ నైతే తీసుకున్నామో దానికి సంబంధించిన సాల్ట్ సొల్యూషన్ ఇక్కడ ఎలక్ట్రోలైట్ కింద ఉండాలి. సో ఈ మెథడ్ అంతా మనం చేయడానికి ఒక మెటాలిక్ బేకర్ ని తీసుకుంటామండి. దానికి వుడ్ తో దాన్ని కోట్ చేస్తాం. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అప్లై చేస్తున్నాం కాబట్టి జనరల్ గా మెటాలిక్ బేకర్ కనుక మనకి ఈ షాక్ ప్రాబ్లం అది ఉంటుంది కాబట్టి దాన్ని ఇన్సులేటింగ్ మెటీరియల్ వుడ్ తో కోట్ చేస్తున్నాం. సో మెటాలిక్ బేకర్ ని వుడ్ తో కోట్ చేసాం. ఓకే, సో ఇక్కడ మీకు కోట్ బేస్ మెటల్ ఐరన్ ఆర్టికల్ ని తీసుకున్నాం. అంటే ఒక ఐరన్ గ్లాస్ ఆర్ ఐరన్ బకెట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక ఐరన్ ఆర్టికల్ ని మనం కోటెడ్ మెటీరియల్ ఇక్కడ క్యాథోడిక్ ఫామ్ లో కనుక మనం బేస్ మెటల్ కింద తీసుకున్నాం. ఇక్కడ కోటెడ్ మెటల్ మనకి యానోడిక్ ఫామ్ లో ఉండాలి అని కండిషన్ చెప్పుకున్నాం కాబట్టి కోటెడ్ మెటల్ ని కాపర్ ని తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను, ఈ ఐరన్ ఆర్టికల్ ని కాపర్ తో కోట్ చేయబోతున్నాను. ఈ ఎలక్ట్రో ప్లేటింగ్ ఆర్ ఎలక్ట్రో డిపాజిషన్ మెథడ్ ని యూజ్ చేసి, అక్కడ నేమ్ లోనే ఉంది అన్న ఎలక్ట్రో డిపాజిషన్, ఎలక్ట్రిసిటీని అప్లై చేయడం వల్ల ఎలక్ట్రాలిసిస్ అనేది జరిగి ఆ కోటెడ్ మెటల్ బేస్ మెటల్ మీద అక్యుములేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా మొత్తం ఒక మెథడ్ అనేది మనం చేస్తున్నాం. ఇక్కడ యానోడ్ కింద జనరల్ గా బేస్ మెటల్ కన్నా హైయర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉన్న మెటల్ తీసుకోవాలి కాబట్టి కాపర్ ని సెలెక్ట్ చేసుకున్నానండి. ఎలక్ట్రోలైట్ కింద కాపర్ సల్ఫేట్ ని తీసుకున్నాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీని కనుక పంపిస్తే వెన్ వీఆర్ అప్లైయింగ్ ద ఎలక్ట్రిసిటీ టు యానోడ్, యానోడ్ కనుక మనం ఎలక్ట్రిసిటీని పంపిస్తే ఏం జరుగుతుందండి, ఇక్కడ ఆక్సిడేషన్ అనేది జరుగుతుందండి. యానోడ్ ఆక్సిడైజ్ అవుతుంది. ఎలాగా, Cu+2 ఎలక్ట్రాన్స్ కింద ఆక్సిడేషన్ అనేది జరుగుతుందండి. ఇలా ఆక్సిడైజ్ అయిన మెటాలిక్ కాపర్ అనేది ఐరన్ మీద అక్యుములేట్ అవడం అనేది జరుగుతుంది. ఐరన్ మీద అంటే మన బేస్ మెటల్ ఐరన్ మీద అక్యుములేషన్ అనేది జరుగుతుంది. ఇలా ఎలక్ట్రిసిటీని పంపించి ఎలక్ట్రోలైట్ ని మనం ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా అయోనైజ్ చేసి అలా ఫామ్ అయిన అయాన్స్ ని బేస్ మెటల్ మీద మనం కోట్ చేస్తే దాన్ని ఎలక్ట్రో ప్లేటింగ్ ఆర్ ఎలక్ట్రో డిపాజిషన్ అంటారండి. ఎలక్ట్రో ప్లేటింగ్ ఆర్ ఎలక్ట్రో డిపాజిషన్. ఈ మెథడ్ ని మనం గనక చెయ్యాలి అంటే యానోడ్ అండ్ క్యాథోడ్ రెండు ఉండాలండి. ఇక్కడ బేస్ మెటల్ మనకి ఎప్పుడు క్యాథోడిక్ ఫామ్ లో ఉండాలి, కోటెడ్ మెటల్ ఎప్పుడు యానోడ్ కింద ఉండాలి. ఎందుకు అది యానోడ్ కింద ఉండాలి, ఆక్సిడేషన్ యానోడ్ దగ్గర జరుగుతుందండి. అప్పుడు మాత్రమే ఈ యానోడిక్ ఫామ్ లో ఉన్న మెటల్ అయానిక్ ఫామ్ లో మనకి బయటకు వస్తుంది. సో ఈ అయాన్స్ అనేవి మనకి ఇక్కడ బేస్ మెటల్ మీద అక్యుములేట్ అవడం అనేది జరుగుతాయి. ఓకే, సో ఇక్కడ అయాన్స్ అనేది అక్యుములేట్ అవ్వడం అవ్వదండి, మెటల్ అనేది అక్యుములేట్ అవుతుంది. అంటే మళ్ళీ Cu+2 కింద ఫామ్ అయింది కాస్త మళ్ళా మెటాలిక్ కాపర్ కింద రెడ్యూస్ అవుతుంది. మళ్ళీ మెటాలిక్ కాపర్ కింద రెడ్యూస్ అయ్యి అప్పుడు ఐరన్ సర్ఫేస్ మీద అక్యుములేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? సో హియర్ రిక్వైర్మెంట్స్ ఆర్ యానోడ్ అండ్ cathode. Here base metal is always should be in cathodic form, coated metal should be in anodic form. ఎలక్ట్రోలైట్ మనం ఏదైతే యానోడిక్ మెటల్ తీసుకున్నామో దాని కరెస్పాండింగ్ సాల్ట్ సొల్యూషన్ ని ఎలక్ట్రోలైట్ కింద తీసుకోవాలండి. సో ఇక్కడ క్లీనింగ్ ఏజెంట్, సాల్వెంట్ క్లీనింగ్ అండ్ యాసిడ్ పిక్లింగ్ ఆర్ ద క్లీనింగ్ మెథడ్స్. సో ఇది ఎలక్ట్రో ప్లేటింగ్ ఆర్ ఎలక్ట్రో డిపాజిషన్. హియర్ ప్రిన్సిపల్ ఇస్ ద ఎలక్ట్రాలిసిస్. సో ఎలక్ట్రిసిటీని మనం పంపించి ఒక సాల్ట్ ఆర్ మాలిక్యూల్ ని అయనైజ్ చేయడం ద్వారా వాటిని డిసోసియేట్ చేయడం ద్వారా ఆ మెటల్ ని బేస్ మెటల్ మీద అక్యుములేట్ అయ్యేలా చేస్తామండి. సో హియర్ ప్రిన్సిపల్ ఈస్ ఎలక్ట్రాలిసిస్. రిక్వైర్మెంట్స్ ఆర్ యానోడ్ అండ్ క్యాథోడ్ అండ్ ఎలక్ట్రోలైట్ అండ్ సాల్వెంట్ క్లీనింగ్ ఏజెంట్స్. Is it clear or not? This is about electroplating or electro deposition. దీనికి రివర్స్ లో ఉంటుందండి ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్. ఇక్కడ మెయిన్ గా ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా ఒక మెటల్ ని బేస్ మెటల్ మీద అక్యుములేట్ చేసామండి. ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్ లో ఎలక్ట్రిసిటీని పంపించకుండా ఒక కెటలిస్ట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ యూజ్ చేసి కెమికల్ రియాక్షన్స్ ద్వారా ఒక మెటల్ ని వేరే మెటల్ మీద అక్యుములేట్ అయ్యేలా చేస్తామండి. అది ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్ మెథడ్. అదొకసారి డిస్కస్ చేద్దాం. So next one, electroless plating. So electroless plating లో కూడా
మెటల్ ని దాని సాల్ట్ సొల్యూషన్ నుంచి ఒక కెటలిస్ట్ ని యూస్ చేసి రెడ్యూస్ చేయడం ద్వారా మెటల్ మీద ఇంకొక మెటల్ ని అక్యుములేట్ అయ్యేలా చేస్తామండి. ఓకే, సో ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్, దానికి ఎగ్జాంపుల్ కింద ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్ ఆఫ్ నికెల్. ఇక్కడ కూడా క్లీనింగ్ మెథడ్, సాల్వెంట్ క్లీనింగ్, కార్బన్ టెట్రా క్లోరైడ్ అండ్ నాఫ్తా యూజ్ చేసి అక్కడ ఉన్న ఆయిల్ అండ్ గ్రీస్, డస్ట్, స్టాండ్ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేస్తామండి. యాక్టివేషన్ ఏజెంట్ మీన్స్ కెటలిస్ట్, యాక్టివేషన్ ఏజెంట్ ఆర్ కెటలిస్ట్. ఇక్కడ పెల్లాడియం క్లోరైడ్ PDCl2 పెల్లాడియం క్లోరైడ్ ఆర్ కెటలిస్ట్ ఆర్ యాక్టివేషన్ ఏజెంట్ కింద యూజ్ చేస్తాం. ఇక్కడ బఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సోడియం ఎసిటేట్ బఫర్ ని యూజ్ చేస్తాం. బఫర్ రోల్ ఏంటి అంటే కాన్స్టెంట్ pH ని మెయింటైన్ చేయడానికి. అంటే ఈ రియాక్షన్ జరగాలి అంటే pH అనేది స్టేబుల్ గా ఉండాలండి. 4.5 pH. సోడియం ఎసిటేట్ ఇట్ ఈస్ ఏ ఎసిడిక్ బఫర్. బఫర్స్ అనేవి 3 టైప్స్ లో ఉంటాయండి. వాట్ ఈస్ బఫర్ మీరు ఇంటర్మీడియట్ లో చదువుకున్నారు. ఓకే, బఫర్ మీన్స్ the which solution maintains a constant pH value by the addition of small acid or base to it. మనం యాసిడ్ సొల్యూషన్ గానీ బేస్ ని గానీ యాడ్ చేసినా సరే pH లో ఏ చేంజెస్ చూపించకుండా కాన్స్టెంట్ pH వాల్యూని ఏ సొల్యూషన్ అయితే మెయింటైన్ చేస్తుందో దాన్ని బఫర్ కాన్సెప్ట్ అని, బఫర్ సొల్యూషన్ ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నారండి. అలా బఫర్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఎసిడిక్ బఫర్, న్యూట్రల్ బఫర్, బేసిక్ బఫర్ అని 3 టైప్స్ ఆఫ్ బఫర్స్ ఉంటాయి నాన్న. స్టాండర్డ్ pH వాల్యూ ఎసిడిక్ రీజియన్ లో మెయింటైన్ చేస్తే దాన్ని ఎసిడిక్ బఫర్ అంటారు. ఎగ్జాక్ట్ న్యూట్రల్ 7 pH ని మెయింటైన్ చేస్తే న్యూట్రల్ బఫర్ అంటారు. బేసిక్ రేంజ్ లో కాన్స్టెంట్ pH వాల్యూని మెయింటైన్ చేస్తే దాన్ని బేసిక్ బఫర్ అని చదువుకున్నామండి. ఆ బఫర్ ప్రిపరేషన్స్ కూడా మీరు ఇంటర్మీడియట్ లో చదివారు. సోడియం ఎసిటేట్ ఇది ఎసిటిక్ యాసిడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ కాంబినేషన్ లో వస్తుందండి. సోడియం ఎసిటేట్ దీని 4.5 pH మీద కాన్స్టెంట్ pH ని మెయింటైన్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఏ సోడియం ఎసిటేట్ ఈస్ ఏ ఎసిడిక్ బఫర్. ఇక్కడ టెంపరేచర్ కండిషన్ 93 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ కండిషన్ ఉండాలి. రెడ్యూసింగ్ ఏజెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, సోడియం సల్ఫైడ్ రెడ్యూసింగ్ ఏజెంట్ యూజ్ చేసి మనం ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్ ఆఫ్ ద నికెల్ ని మనం చేస్తామండి. అంటే ఇక్కడ మెటల్ ని ఒక రెడ్యూసింగ్ ఏజెంట్ ని తో రియాక్ట్ చేయడం వల్ల అది మెటల్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఫామ్ లో కన్వర్ట్ అయ్యి స్టేబుల్ ఫామ్ లో కన్వర్ట్ అయ్యి కరోజన్ నుంచి ప్రొటెక్ట్ అవుతుందండి. ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్ మెథడ్ అంటే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి ఎలక్ట్రో ప్లేటింగ్ మెథడ్ లో డిపాజిషన్ చేసాం. ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్ మెథడ్ లో ఒక కెటలిస్ట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ని యూజ్ చేసి ఇక్కడ మనం స్టేబుల్ ఫామ్ కరోజన్ ప్రొటెక్షన్ ఫామ్ లోకి మెటల్ ని కన్వర్ట్ చేసాం. జనరల్ గా ఈ ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్ మెథడ్ ని ఎలక్ట్రానిక్ పార్ట్స్ మెటల్ ని యూజ్ చేసే ఎలక్ట్రానిక్ పార్ట్స్ ప్రిపరేషన్ లో యూజ్ చేసే మెటల్స్ అన్నిటిని కూడా ఈ ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్ ని యూజ్ చేసి ప్రొటెక్ట్ చేస్తారండి. ఓకే, నెక్స్ట్ మెటాలిక్ జ్యువెలరీ. మనకు వచ్చే ఈ రోల్డ్ గోల్డ్ అని చెప్తాం కదండి, ఈ మెటాలిక్ జ్యువెలరీ అంతా కూడా ఈ ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్ ద్వారా కరోజన్ నుంచి ప్రొటెక్ట్ అయ్యి వస్తాయండి. మనం యూజ్ చేసే ఈ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అని చెప్పుకుంటాం కదా, అదంతా కూడా ఈ మెటాలిక్ జ్యువెలరీ అంతా కూడా ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్ ద్వారా ప్రొటెక్ట్ అయ్యి వస్తుంది. నెక్స్ట్ ఆటోమొబైల్ పార్ట్స్, ఇంజిన్స్ లో వాడే ఈ ఆటోమొబైల్ పార్ట్స్ కూడా ఈ ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్ యూజ్ చేసి కరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తా ఉంది. సో ఇక్కడ మనం మెటాలిక్ కోటింగ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు 4 అనేవి మనకు వస్తాయి. యానోడిక్ కోటింగ్, క్యాథోడిక్ కోటింగ్, ఎలక్ట్రో ప్లేటింగ్ ఆర్ ఎలక్ట్రో డిపాజిషన్ అండ్ ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్. ఓకే, సో ఇవి సర్ఫేస్ కోటింగ్స్, మెటాలిక్ సర్ఫేస్ కోటింగ్స్ గురించి కనుక మనకి ఎగ్జామ్ లో అడిగితే ఎస్ఐ క్వశ్చన్ కింద ఈ 4 రాయాలి. యానోడిక్ కోటింగ్, క్యాథోడిక్ కోటింగ్, వాటికి ఎగ్జాంపుల్స్ కింద గాల్వనైజేషన్ అంటే అండ్ ఎలక్ట్రో ప్లేటింగ్ ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్ ని బేస్ చేసుకుని చేసేది ఎలక్ట్రో ప్లేటింగ్ అండ్ కెటలిస్ట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ యూజ్ చేసేది ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్. ఓకే, సో ఎలక్ట్రోలెస్ డిపాజిషన్ అండ్ ఎలక్ట్రో డిపాజిషన్ ఈ రెండింటిని రాస్తారు. అలాగే గాల్వనైజేషన్ అంటే యానోడిక్ కోటింగ్, క్యాథోడిక్ కోటింగ్ లో రాస్తారండి. ఓకే, సో ఇది సర్ఫేస్ కోటింగ్స్ లో మెటాలిక్ కోటింగ్స్ గురించి మనం డిస్కస్ చేస్తే వీటి గురించి మాట్లాడాలండి. మెటాలిక్ కోటింగ్స్ గురించి మనం డిస్కస్ చేస్తే ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ నాన్ మెటాలిక్ కోటింగ్స్, వీటినే ఆర్గానిక్ సర్ఫేస్ కోటింగ్స్ అంటారండి.
అంటే మెటల్ ని కరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేయాలంటే ఇప్పుడు దాకా దాన్ని వేరే మెటల్ తో కోట్ చేస్తే ఎలా కరోజన్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది అనేది చెప్పుకున్నాం. అది యానోడిక్ కోటింగ్ అయినా, క్యాథోడిక్ కోటింగ్ అయినా, ఎలక్ట్రో ప్లేటింగ్ ఆర్ ఎలక్ట్రోలెస్ ప్లేటింగ్ ఏ మెథడ్ లో అయినా సరే. సో అలా మెటల్ ని వాడకుండా జనరల్ గా మెటల్ ని వాడడం వల్ల అది యానోడిక్ కోటింగ్ అయినా, క్యాథోడిక్ కోటింగ్ అయినా దాని మీద దాన్ని యానోడిక్ కోటింగ్ లో అయితే అది కంప్లీట్ గా రస్ట్, అది కరోడ్ అయిపోయిన తర్వాత మన బేస్ మెటల్ అనేది కరోడ్ అవడం జరుగుతుంది. క్యాథోడిక్ కోటింగ్ లో కూడా ఏమైనా పోర్స్ కానీ క్రాక్స్ కానీ ఫామ్ అయ్యే క్యాథోడిక్ మెటల్ మీద కనుక అది బ్రేక్ అయితే కనుక కిందన్న బేస్ మెటల్ యానోడ్ కింద ఉన్నది కరోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మీరు మెటాలిక్ కోటింగ్ కనుక అప్లై చేసినప్పుడు. అలా కాకుండా మొత్తం మెటల్ కాన్సెప్ట్ ని పక్కన పెట్టేసి నాన్ మెటాలిక్ కోటింగ్, ఆర్గానిక్ సబ్స్టెన్స్ ని గనక మెటల్ మీద కోట్ చేస్తే, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ని కోట్ చేస్తే, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కరోజన్ ఫ్రీ సబ్స్టెన్సెస్ కాబట్టి వాటిని మెటల్ మీద కోట్ చేస్తే వాటిని ఆర్గానిక్ సర్ఫేస్ కోటింగ్స్, పెయింటింగ్ అంతా ఉంది. జనరల్ గా మనం అప్లై చేసేది ఎక్కువ ఈ ప్రొటెక్టింగ్ మెథడ్స్ లో ఈ పెయింటింగ్ అండి. దీని గురించి డిస్కస్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అసలు పెయింట్స్ లో ఏ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, ఏ ఏ కాంపౌండ్స్ యొక్క రోల్ ఏంటి అన్నది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో మీకు ఎగ్జామ్ లో కరోజన్ ప్రొటెక్షన్ మెథడ్స్ కనుక అడిగితే వాడు ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ కరోజన్ ప్రొటెక్షన్ మెథడ్స్ అని అడిగితే మీరు మెటాలిక్ కోటింగ్స్ అండ్ ఆర్గానిక్ సర్ఫేస్ కోటింగ్స్ అంటే నాన్ మెటాలిక్ కోటింగ్స్ ఇవన్నీ రాయాలండి. అలా కాకుండా వాడు షార్ట్ క్వశ్చన్ లో దేనికి దానికి ఎలక్ట్రో ప్లేటింగ్ ఆర్ ఎలక్ట్రోలిస్ ప్లేటింగ్, ఓన్లీ యానోడిక్ కోటింగ్ అని అడిగితే ఓన్లీ యానోడిక్ కోటింగ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి గ్యాల్వనైజేషన్ రాస్తారు. అలా క్యాథోడిక్ కోటింగ్ అని అడిగితే క్యాథోడిక్ కోటింగ్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసి టిన్నింగ్ గురించి రాస్తారు. ఓకే, మీకు టోటల్ గా కనుక అడిగితే ఈ ఎస్ఏ క్వశ్చన్ ఇది మొత్తం మెటాలిక్ కోటింగ్ అండ్ నాన్ మెటాలిక్ కోటింగ్ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి. మెటాలిక్ కోటింగ్ అండ్ నాన్ మెటాలిక్ కోటింగ్. ఓకే, సో